చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే ఎంత బాగుందంటే లైక్ మా చిరంజీవి గారిని సో అన్నయ్య మూవీ తర్వాత నేను ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను. అంటే అనిల్ రావుపూడి గారి నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ కూడా తగ్గించలేదు అనమాట. ఆయన కామెడీ లెవెల్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. చాలా బాగుంది. లైక్ నయనతార గారు ఈయన కాంబినేషన్లో కామెడీ చాలా బాగా అనిపించింది. దట్టు మళ్ళీ వెంకటేష్ గారు కాంబో ప్యాక్ అనమాట మనకి. సో అది ఇంకో పండుగ మనకి. సో అది కూడా చాలా బాగుంది. ట్రైలర్ వచ్చి ఆల్రెడీ 24 hours అవుతుంది. అంటే కొంచెం ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయినట్టుంది కదా. ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారండి. మనం మంచిగా తీసినా చేస్తారు, చెడుగా తీసినా చేస్తారు, ఎలా అయినా చేస్తూనే ఉంటారు. సో ట్రోలర్స్ నేను పట్టించుకోవద్దు, మీరు అర్థమవుతుందా? సో నేనేం చెప్తున్నాను, మనశంకర్ వరప్రసాద్ చాలా బాగుంది ట్రైలర్. సినిమా కూడా అదిరిపోద్ది. మీరు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయద్దు, చాలా బాగుంటుంది. ఈసారి సంక్రాంతి మనం కొట్టబోతున్నాం. ఆ మనలో మళ్ళీ ప్రభాస్ గారి సినిమా చాలా మంది చిరంజీవి ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు, పేరు కూడా సరిగ్గా పలకలేకపోతున్నారని బాధపడుతున్నారు. మీకు మళ్ళీ ఏమంటారు దానికి? ఎవరు నేనా వాళ్ళు చిరంజీవి ఫ్యాన్స్ చాలా మంది పలకలేకపోతున్నారు పేరు కూడా అలాగే. అంటే కొంచెం క్రిటికల్ గానే ఉంది, తప్పేం లేదు, చెప్పి ఒప్పేసుకుంటాం. క్రిటికల్ గానే ఉంది. అంటే పెద్దగా పేరుతో సినిమా కూడా ఇప్పుడు దాకా రాలేదు అంటున్నారు. ఇప్పుడు ఆయన అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు అంత కష్టపడి మనం పేరు పలుకుతాం, ఫ్యాన్స్ గా పలుకుతాం, టైం పడుతుంది అంతే. అంటే చాలా మంది అంటున్నారు ఈ సినిమా మొత్తం కూడా గ్రీన్ స్క్రీన్ లో చేశారు, ఎక్కువ విఎఫ్ఎక్స్ అవన్నీ కనిపిస్తుంది. వాళ్ళు ఏ స్క్రీన్ లో చేస్తే మనకి ఎందుకండి బాబు, చూసేటప్పుడు మనకి బాగుందా లేదనేది ఇంపార్టెంట్ కదా. అప్పుడు చిరంజీవి గారే కదా, ఏ అయితే కాదు కదా. సజ్జారు మాకు చిరంజీవి గారు లుక్స్ ఎలా చాలా బాగున్నాయి, సన్నగా అంత బాగున్నారు. నిజంగా చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారని ఈ మూవీ తెలుస్తుంది. ప్రీవియస్ మూవీలు వేరండి, ఈ సినిమా చాలా వేరు. ఆ ట్రైలర్లో తెలిసిపోతుంది. నాకు ఎక్కడ కూడా అంటే లాస్ట్ కొన్ని మూవీస్లో కామెడీ చేస్తుంటే ఏదో కావాలని చేసినట్టు అనిపించింది, కానీ ఈ ట్రైలర్లో మాత్రం అది ఎక్కడ అనిపించలేదు. నాకు మళ్ళీ అన్ని మూవీలో లాగా అనిపించారు అనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. అప్పుడు ఎలా అయితే చేశారో సో అదే ఇప్పుడు నయనతార గారితో చేశారు. చిరంజీవి గారు అంటే డాన్స్ వేస్తారు, మరి దీనిలో డాన్స్లు ఎక్కువగా లేవు అని అంటున్నారు. ఏమంటారు దానికి? బ్రదర్ ఏఎస్ దగ్గర వేస్తారు, ఏగూడెం దగ్గర ఆగాలి. సో అలా ఉన్నాయన్నమాట స్టెప్స్. చాలా బాగా చెప్తున్నారు. సో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుందని పక్క నేను నమ్ముతున్నాను. అంటే సినిమాలో స్టోరీ ఏం లేదు, అనిల్ గారికి ఫస్ట్ ఫ్లాప్ అనేది లోడ్ అవుతుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు జనాలు. మీరేమంటారు? బేసిక్గా ఈ మధ్యకాలంలో స్టోరీ ఉన్న మూవీస్ వచ్చినా కూడా పట్టించుకునేది ఏం లేదు మన వాళ్ళు. కేవలం నవ్వులకి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి సో ఈ సినిమా ఆ లెవెల్లోనే వెళ్తుంది కాబట్టి ఇటు కొట్టేస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేస్తున్నాం అంతే. అంటే ప్రభాస్ గారు కూడా ఉన్నారు కదా బరిలో, మరి ఏ సినిమా అంటారు? అందరూ కలవాలి. ప్రభాస్ గారు ఉన్న బయట వాళ్ళ కాదు, మనోళ్ళే కాదు. ప్రభాస్ గారు మనోడే, సర్వానంద్ మనోడే, నవీన్ కోటిశెట్టి గారు మనోడే, రవితేజ గారు మనోడే, విజయ్ తలపతి గారు కూడా మనోళ్ళే. అంటే అది సేమ్ భగవంత్ కేసరి స్టోరీలోనే ఉంది కదా, మళ్ళీ చూస్తారు. కానీ విజయ్ తలపతి స్టైల్ మనం చూడలేదు కదా. సో చూద్దాం, అది కూడా చూద్దాం.